హాయ్ ఎవరివన్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక మంచి టాపిక్ని అయితే తీసుకొచ్చాయండి. అదేంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఎక్కువ శాలరీ వస్తుందా లేక బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఎక్కువ శాలరీ వస్తుందా అని మీకు ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక డౌట్ అయితే రైజ్ అయి ఉండొచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు? అదేంటి, ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరైతే యూజర్ ఇంటర్ఫేసెస్ని డెవలప్ చేస్తారో యూజింగ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ టెక్నాలజీ యూజ్ చేసి ఆర్ యాంగులర్, ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. మీరు ఏదైతే వెబ్సైట్స్ చూస్తుంటారో, మీరు ఏదైతే ఫ్రంట్ ఎండ్ వ్యూ చూస్తుంటారో, ఆ వెబ్ అప్లికేషన్స్, ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఎవరంటే ఏదైతే ఫ్రంట్ ఎండ్లో మీరు ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ని, సో ఏదైతే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ బటన్, రిజిస్ట్రేషన్ బటన్, ఏదో బటన్ క్లిక్ చేస్తారు కదా, ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ రిక్వెస్ట్ని, ఆ డీటెయిల్స్ని యాక్సెస్ చేసుకొని ప్రాసెస్ జరిగి బిజినెస్ లాజిక్లో ప్రాసెస్ జరిగి దాన్ని డేటాబేస్లో కానీ సర్వర్లో కానీ స్టోర్ చేసే వర్క్ని ఎవరు చేస్తారంటే బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తారు. సో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏంటంటే జావా కానీ, పైథాన్ కానీ, C# కానీ, .NET టెక్నాలజీస్, ఓకే. సో PHP ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా సర్వర్ సైడ్ టెక్నాలజీస్ ఆర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అంటారు. సో వాళ్ళని బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఆర్ సర్వర్ సైడ్ డెవలపర్స్ అంటారు. ఓకే, ఈ రెండు తెలిసిన వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. సో మరి ఇక్కడ డౌట్ ఏంటంటే, ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ చాలా ఈజీ అంటుంటారు, మరి దానికి ఎక్కువ శాలరీ ఇస్తారా లేకపోతే బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఎక్కువ శాలరీ ఇస్తారా అనేది మీకు డౌట్. సో నేను దానికి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మెయిన్ టాపిక్లకు వెళ్ళే ముందు మీరు కానీ ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తుంటే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా మా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడైతే న్యూ వీడియోని అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది. మీరు మన వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. ఓకే, సో నేనైతే లేటెస్ట్ వీడియోస్ని, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని, లేటెస్ట్ టెక్నాలజీ స్కిల్స్ని, ఓకే, కెరీర్ గైడెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాను. ఫుల్ ట్యూటోరియల్స్ కూడా కమింగ్ వీడియోస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం మనం మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవుదాము. సో ఫ్రెండ్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈజీ జాబ్ అని అనుకుంటారు. ఓకే, ఎందుకంటే దాంట్లో HTML, CSS అని కొన్ని ఈజీ టెక్నాలజీస్ ఉన్నాయి. ఓకే, అది ఒకప్పుడు మాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చాలా ఈజీ జాబు, చాలా తక్కువ శాలరీ ఉంటుందని చాలామంది అనుకుంటారు. అది ఒకప్పుడు మాట. అది మేబీ 5 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ మాట అది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అండ్ ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందంటే, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీకి ఎక్కువ శాలరీ ఇస్తున్నారండి ప్రజెంట్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఏవి చేస్తున్నారు, రియాక్ట్ జేఎస్ డెవలపర్ కానీ, యాంగులర్ డెవలపర్ కానీ, ఓకే, సో వ్యూ డెవలపర్ అని, ఎవరైతే ఈ స్కిల్స్లో, ఈ ఫ్రేమ్వర్క్స్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారో వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు. ఓకే, ఎందుకు అంత డిమాండ్ పెరిగింది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే, ఇప్పుడు ఎవరైనా మీ వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు మీ వెబ్సైట్ కనిపించేదానికి, వాళ్ళు ఆపరేట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా, చాలా ఈజీగా అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటేనే కదా మళ్ళీ వాళ్ళు విజిట్ చేసేది. మళ్ళీ కస్టమర్స్ ఆర్ ఎండ్ యూజర్స్ విజిట్ చేయడానికి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఫ్రంట్ ఎండ్ వ్యూ అంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్, ఆ వెబ్సైట్ డిజైన్ డిఫికల్ట్గా ఫీల్గా ఉందనుకోండి, అంటే ఫ్లెక్సిబిలిటీగా లేదు, ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి యూజర్ ఎవరైతే మీ వెబ్సైట్ విజిట్ చేస్తారో మళ్ళీ విజిట్ చేయరు. ఓకే, అందువల్ల ఆ డిజైనింగ్, ఆ వెబ్సైట్ డిజైనింగు, ఆ వ్యూ, యూజర్ ఇంటర్ఫేస్ అనేది లుక్ అండ్ ఫీల్ బెటర్గా ఉండాలి. యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా ఈజీగా ఫీల్ అవ్వాలి. ఎండ్ యూజర్కి చాలా కంఫర్టబుల్ ఫీల్గా ఉండాలి. సపోజ్ మీరు చాలా వెబ్సైట్స్ చూస్తుంటారు, ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, కామర్స్ వెబ్సైట్స్. మీకు ఎలా ఉంటున్నాయి, వీక్లీ ఆర్ మంత్లీ వన్స్ మీ వెబ్సైట్ వ్యూ అనేది చేంజ్ అవుతుంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. గమనించారో లేదో? ఓకే, సో ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అప్డేట్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క ఎండ్ యూజర్ యొక్క ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని వాళ్ళు ఆ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేస్తుంటారు. అందువల్ల అలా డిజైన్ చేయడం చాలా కష్టమండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి ఆ వెబ్సైట్ డిజైనింగ్ అనే దానికి. సో అందువల్ల ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కూడా ఆర్ UI డెవలపర్స్ ఆర్ రియాక్ట్ జేఎస్ డెవలపర్, వీళ్ళకు కూడా మంచి ప్యాకేజ్ అయితే ప్రజెంట్ IT మార్కెట్లో ఇస్తున్నారు. సో ఎంతోముందులాగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఓన్లీ 2 lakhs 3 lakhs ప్యాకేజ్ అని అనుకోవద్దు. ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి
3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అరౌండ్ 10 lakhs 11 12 lakhs ఇలాగ ప్యాకేజ్ అయితే కంపెనీస్ ఇస్తున్నాయి. ఓకే, మరి బ్యాక్ ఎండ్ డెవలపర్ పరిస్థితి అండి. సో బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఎప్పటి నుండో మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. డెవలపర్ కూడా మంచి కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ యూజర్ని అట్రాక్టివ్ చేయడానికి, యూజర్ని మళ్ళీ మళ్ళీ మీ వెబ్సైట్కి విజిట్ చేసుకోవడానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. మరి బ్యాక్ ఎండ్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏదైతే ఫ్రంట్ ఎండ్ సైడ్ నుంచి ఏదైతే వెబ్సైట్ ఆ క్లయింట్ సైడ్ నుంచి డేటా వస్తుందో దాన్ని యాక్సెస్ చేసుకోవటం, నెక్స్ట్ డేటాబేస్లో స్టోర్ చేసుకోవటం, మళ్ళీ డేటాబేస్లో ఉంటే దాన్ని మళ్ళీ ఫ్రంట్ ఎండ్లోకి క్లయింట్ సైడ్కి బ్రౌజర్లోకి తీసుకురావడం, ఈ డ్యూటీ ఈ రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా ఆ మెయిన్ బిజినెస్ లాజిక్ని, పర్ఫార్మెన్స్ని అండ్ సెక్యూరిటీ, ఓకే, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేది బ్యాక్ ఎండ్ డెవలపర్ అండి. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ కూడా మోర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అందుకే బ్యాక్ ఎండ్ డెవలపర్ కూడా మంచి ప్యాకేజ్ ఫస్ట్ నుంచి అయితే ఇస్తున్నారు. ఓకే, సో ఇప్పుడైతే ఈక్వల్గా బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఎంత ఇస్తున్నారో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా సేమ్ ప్యాకేజ్ కొన్ని కంపెనీస్ అయితే ఇస్తున్నాయి. అంతకంటే ఎక్కువ కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అందువల్ల ప్రజెంట్ ఉన్న ఐటీ మార్కెట్లో అయితే ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి బ్యాక్ ఎండ్ డెవలపర్ అని ఏం లేకుండా ప్యాకేజెస్ అయితే ఎవరైతే స్కిల్స్ ఉంటాయో, ఎవరి దగ్గర అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయో, ఇన్నోవేటివ్ థింకింగ్, క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళకైతే మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు. సో ఇక్కడైతే స్కిల్స్ మ్యాటర్ అండి. సో స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్యాకేజ్ అయితే either ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ అనేది మ్యాటర్ ఏం లేదు, మంచి ప్యాకేజెస్ అందరికి ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే కొంచెం తక్కువ అని అనుకుంటారు చాలామంది, కొంచెం తక్కువ శాలరీ ఇస్తారేమో అని అనుకుంటారు. అదేం లేదండి. ప్రజెంట్ ఉన్న ఐటీ మార్కెట్లో ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో, ఎవరైతే మంచి ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళ స్కిల్స్లో మంచి ప్యాకేజ్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇస్తున్నాయి. సో దట్స్ ఆల్ గైస్ మైన్. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏదైతే కన్ఫ్యూజన్ ఉంటుందో, ఎవరికి ఎక్కువ శాలరీ వస్తుంది అనేది ఈ వీడియో చూశాక మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ ఎంత స్పీడ్గా గ్రో అయిందంటే అంత స్పీడ్గా నేను ఫుల్ ట్యుటోరియల్స్ అన్ని HTML, CSS, జావా స్క్రిప్ట్, నోడ్.js, రియాక్ట్.js, ఓకే, జావా, సాఫ్ట్వేర్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, ఇవన్నీ కూడా ఫుల్ ట్యుటోరియల్స్ని అప్లోడ్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మనకి ఎక్స్పెక్ట్ చేసినంత సబ్స్క్రైబర్స్ ఇంకా లేరు కాబట్టి. సో ఎప్పుడైతే సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ అవుతారో ఇంకా నేను అన్ని ఫుల్ ట్యుటోరియల్స్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఏ వీడియో అయితే మీకు ఏ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తుందో ఆ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఇమీడియట్గా మీ నెట్వర్క్లో షేర్ చేసేయండి. ఆటోమేటిక్గా మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. సో నేను కూడా ఇంకా మంచి వీడియోస్ని ఫ్రీగా మీకు అందించడానికి నేను ట్రై చేస్తుంటాను. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.